Welcome to MTR Masala Srimati Abhiruchi Vantala Poti Finals powered by Freedom Refined Sunflower Oil. పోటాపోటీ వంటలతో వంటల మహాసంగ్రామంలా వైజాగ్ లో సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. ఈ రోజు లాస్ట్ ఫైనల్స్ అండి. మరి ఈ రోజు ఫైనల్స్ లోంచి ఒక పార్టిసిపెంట్ మెగా ఫైనల్స్ లోకి ఎంటర్ అయిపోతారు. మరి ఎవరు ఆ లక్కీ పార్టిసిపెంట్ అంటే మీరు ప్రోగ్రామ్ చూడాల్సిందే. yes so let's start a program. ఓకే అండి, మరి ఈ రోజు ఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. అలాగే ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ అభిషేకం సీరియల్ నుండి మౌనిక. సో పిలిచేద్దాం మౌనికని. వెల్కమ్ మౌనిక. ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరికోరి మెచ్చ. ఓకే, మరి మన ముందుకి రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ అభిషేకం సీరియల్ లో సంధ్య పాత్రలో అలరిస్తున్న విష్ణుప్రియ. సో లెట్స్ వెల్కమ్ హర్. ఓకే అండి, మరి లాస్ట్ ఫైనల్స్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఎస్, ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ విజయ గారు. పిలిచేద్దాం. వెల్కమ్ విజయ గారు. ఎప్పుడైనా అనుకున్నా నా కనురెప్ప మూసి కలగన్నా నా పెను పెనల. హాయ్ విజయ గారు. వెల్కమ్ అండి. సో ఫైనల్స్ కి వచ్చేసారు. టెన్షన్ పడుతున్నారా? కొంచెం టెన్షన్ పడకండి. టెన్షన్ పడితే ఇక్కడ దాకా వచ్చారు కదా కష్టపడి, ఇక్కడ ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా సీరియస్ గా చూస్తుంటారు ప్రతి విషయాన్ని కూడా. ఓకేనా? ఓకే, ఏం చేస్తున్నారు? అరటికాయ 65. ఓకే అండి, గుడ్ లక్, బాగా చేయండి. ఓకే, అరటికాయ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అరటికాయ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టిన శనగపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, వెనిగర్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి అరటికాయ 65 తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. విజయ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. ముందుగా అరటికాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసి ఉంచానండి, నల్లగా అవ్వకుండా ఉంటాయి అనేసి అవి తీసుకుంటున్నాను. శనగపప్పు నానబెట్టేసి పేస్ట్ చేశానండి, 1 స్పూన్ అండి. శనగపప్పు పేస్ట్, శనగపప్పుని కొద్దిగా నానబెట్టేసుకుని బాగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నారు ఫస్ట్. నెక్స్ట్ పెరుగండి. మ్యారినేషన్ లో కూడా పెరిగేస్తున్నారా? ఓకే. కార్న్ ఫ్లో అండి. ఓకే. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇంతవరకు మిక్స్ చేసుకోవాలి. వాటర్ కావాలా కొంచెం? అంటే ఇదే సరిపోతుంది, చాలా సరిపోతుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, మిక్స్ చేసేసుకోండి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్, నా పేరు షైనీ. ఓకే, చిట్కా చెప్పు. ఇప్పుడు అందరికీ హెయిర్ ఫాల్ ఉంది కాబట్టి ఆనియన్ స్మాష్ చేసి దాని జ్యూస్ ఏమో హెయిర్కి అప్లై, వీక్లీ 2 times అప్లై చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే ఓకే, వారానికి 2 సార్లు ఉల్లిపాయ రసం హెయిర్ కి అప్లై చేసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి ఎక్స్పీరియన్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతుందండి అలాగా. సో నూనె కాగితే వేసేసుకోవటమేనా? నూనె కాస్తే వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, పెడదామండి. కొంచెం మంట చిన్నగా పెడదాం, అంటే కుక్క కొంచెం మంటగా చిన్నగా పెడితే కుక్ అవుతుంది లోపల కూడా. ఇప్పుడు మీరు అరటికాయలు ఏం ఉడికించలేదు కదా? ఉడికించలేదు, తీసుకున్నారు.
ఓకే, ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? అది చేసేస్తానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేస్తారా? కొద్దిగా ఆయిల్ వేస్తానండి. జీడిపప్పు కొంచెం, జీడిపప్పు కొంచెం వేస్తాను. ఇవి ఇంకా వేగాలండి అరటికాయ ముక్కలు? కొంచెం. ఇది కొంచెం కుక్ అయిపోయింది కదండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు కొంచెం ఇంకా సన్నగా చీల్చిన పచ్చిమిర్చి అండి. నెక్స్ట్ ఏంటి? వెల్లుల్లి వేసుకోండి. సో వెల్లుల్లి తర్వాత ఉల్లికాడలు కొంచెం. ఇది చూడండి అరటికాయ ముక్కలు. అది ఇంక తీసేయచ్చు, ఇంక తీసేయచ్చండి. వేగినట్టేనా? వేగి. కొద్దిగా కరివేపాకు చూడండి, తీయొచ్చా? కొంచెం కొంచెం వేగనివ్వండి. కొంచెం వెనిగర్ అండి. వెనిగర్. కొద్దిగా సోయా సాస్. మీరు మంచూరియా చేస్తున్నారా 65? 65. దీంట్లో సాసెస్ అన్నీ ఎందుకు? మీరు ఆల్రెడీ మీరు వచ్చిన ఎపిసోడ్లోనే కదా ఆవిడ 65 చేస్తే రాజుగారు కరెక్ట్ చెప్పారు కదా. అయితే మళ్ళీ మీరు అవే మిస్టేక్స్ చేస్తున్నారు. అయితే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపేస్తాను. వాటర్ కొంచెం తీసుకోండి. దీనిలో వేసేనా డైరెక్ట్? వేసేయండి. నెక్స్ట్ ఇది కొంచెం కార్న్ పౌడర్ కలిపాను కదా, కొంచెం పైన ఇలా మిక్స్ చేస్తాను. ఇంకా అయిపోయిందండి. కొంచెం పైన కొత్తిమీర యాడ్ చేద్దాం. జనరల్గా 65 ప్రాసెస్ అంటే ఇక్కడ కూడా కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటారు, మీరు చేయట్లేదా? అసలు 65 ప్రాసెస్ మొత్తం మర్చిపోయారా? ఓ మై గాడ్, అలా ఎలా జరిగిందండి? కన్ఫ్యూజ్ అయిపోయానండి. మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు కదా. మిమ్మల్ని ఎవరో బాగా కన్ఫ్యూజ్ చేశారండి. అసలు ఇప్పుడు పెరుగు స్టవ్ ఆన్ చేయాలా? కొంచెం ఆన్ చేయాలి. నేను రాగానే చెప్పాను మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ వదిలేసి వంట చేయండి అని చెప్పి. నేను చెప్పిన దానికి టోటల్ రివర్స్ గా చేశారు మీరు. అసలు మళ్ళీ ఫైనల్స్ లో ఇంకా అయిపోయింది. చాలా ఇందులో వేసేసాను. ఇది వదిలేయండి. అది ఇది బాగా డెకరేట్ చేశారండి ప్లేట్ అయితే. ఓకే, సో మరి అరటికాయ 65 రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు అరటికాయ 65 తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. అరటికాయ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో అరటికాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు పేస్ట్, పెరుగు, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, కరివేపాకు, వెనిగర్, సోయా సాస్ వేసి వేయించాలి. దీనిలో వేయించిన అరటికాయ ముక్కలు వేసి కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకొని దీనిలో వేసి తర్వాత కొత్తిమీర, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అరటికాయ 65 రెడీ. ఓకే ఓకే, మరి అరటికాయ 65 రెడీ అయిపోయింది. ఇదిగోండి, జడ్జెస్కి ఇచ్చేసేయండి. ఓకే ఓకే అండి, సో వెయిట్ చేయండి, రిజల్ట్ ఏంటనేది కాసేపట్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ వంట అయిపోయిందండి. సో రెండో పార్టిసిపెంట్ పిలువపోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్, నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. తేనెని గోరువెచ్చగా చేసి ఫేస్కి అప్లై చేసుకొని వేడి నీళ్ళతో కడుక్కుంటే ఫేస్ గ్లోగా ఉంటుంది, పింపుల్స్ రావు.
ఓకే, సో తేనెని గోరువెచ్చగా చేసి ఫేస్ కి అప్లై చేసుకుని గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకుంటే పింపుల్స్ రాకుండా ఉంటాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే, చిట్కా చూసారు కదండి. మరి వాళ్ళు మన సెకండ్ పార్టిసిపెంట్ సుధా గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. సుధా గారు వెల్కమ్ అండి. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా. హాయ్ సుధా గారు. హాయ్. సో బాగా ప్రిపేర్ అయ్యారా ఫైనల్స్ కి? సో ఫస్ట్ పార్టిసిపెంట్ చాలా టెన్షన్ పడ్డారు, ఏమీ లేదని చెప్పి. సో చూసారు కదా, సో టెన్షన్ లేకుండా చేయండి వంట. తెచ్చుకున్నవన్నీ వేసేయండి జాగ్రత్తగా గుర్తుంచుకొని, ఓకేనా? సో ఇంతకీ ఏం వంట ప్రిపేర్ అయ్యారు? పాప్కార్న్ కర్రీ పేలాలతోనా? ఓ, చేసుకోవచ్చు అలా కూడా. బాగుందండి, ఏదో వెరైటీగా. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, మరి పాప్కార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పాప్కార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాప్కార్న్ 1 కప్పు, తరిగిన కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, సోంపు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, టొమాటో పేస్ట్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, అల్లం చిన్న ముక్క, ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. సుధా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, బిర్యానీ ఆకు అండ్ సోంపు. మీరు సోంపు బాగా వాడతారా ఏంటి? ప్రతిసారి సోంపు తీసుకొస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, ఓకేనా? ఓకే, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. ఇందులోని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని కలిపేసి అన్ని కలిపి చక్కగా పాప్కార్న్ బౌల్ ఇలా అయిపోవచ్చుగా మీరు వంట చేసేదాకా. అదే నేను కూడా చూస్తున్నాను. మళ్ళీ పాపం వంటకు ఉండదని. ఇది మీ రెసిపీయేనా అండి? ఎక్కడైనా చూసారా లేకపోతే? మా రెసిపీ. మీ రెసిపీయే. మరి అలా క్రియేటివిటీ ఎక్కువైపోతుంది అసలు. బాబోయ్, పొంగి పొర్లి రాజుగారు. మనం జనరల్ గా కార్న్ ని రకరకాలుగా వాడుతుంటాం. స్వీట్ కార్న్, బేబీ కార్న్, మొక్కజొన్న గింజలు ఇలాగా. పాప్కార్న్ తో కూడా మనం రెసిపీ చేసుకోవచ్చు అన్నమాట. బాగుంది, ఇలా కూడా బాగుంది. జనరల్ గా స్వీట్ చేస్తూ ఉంటారు అంటే పాప్కార్న్ తో. ఇప్పుడు లడ్డూలు పొడి అని చెప్పి లడ్డూలు లడ్డూలు అలా చేస్తూ ఉంటాం కదా, మనం కూడా చూపించాం. అవునవును. సో ఇలా వంట అంటే కర్రీ టైప్ లో బాగుంది. ఇంకొంచెం వేగాలి ఇది. ఓకే, అలా వేయించేస్తూ ఉండండి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్, హలో, నా పేరు సరోజ అండి. సరోజ గారు, చిట్కా చెప్పండి. ఇప్పుడు చలికాలం కాబట్టి అందరికీ దురదలు వస్తాయి కాబట్టి అందుకే చిన్న చిట్కా, తులసి నిమ్మరసం కలుపుకొని స్నానం చేస్తే దురదలు తగ్గుతాయి. దురదలు రాకుండా ఉంటాయా? ఓకే, తులసి నిమ్మరసం ఈ రెండు మిక్స్ చేసుకుని వాటితో స్నానం చేస్తే దురద రాకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. బాగుంది, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సుధా గారు ఇంకా వేగాలండి. సో ఫైనల్స్ కి వచ్చేసారు కదా, ఏంటి మీ ఇంట్లో రెస్పాన్స్? విన్ అవుతానని అనుకుంటున్నారు. విన్ అవుతానని అనుకుంటున్నారా? తెలియాలి, రాజుగారు టేస్ట్ చేస్తే తెలుస్తుంది. సో ఇంట్లో అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? మీరు విన్ అయ్యాను ఫైనల్స్ కి వెళ్ళానని చెప్తే హ్యాపీగా హ్యాపీగా అయ్యారు. నా కొడుకు రెడీగా ఉన్నాడు. అవునా? వాడికి 3 years. ఓకే, మమ్మీ బేగ్ వచ్చి అన్ని తీసుకొని బేగ్ వచ్చా ఇచ్చేస్తాం, అన్ని మమ్మీకి బేగ్ ఇచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దామండి? టమాటో. ఓకే, సో మీ హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తారండి ఇలాంటి వాటికి? ఇప్పుడు టమాటో పేస్ట్ కూడా కొద్దిగా వేగాలి. మూత పెట్టేద్దాం, మగ్గుతుంది అది. ఇంకో ప్యాన్ లో వాటర్ హీట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇది ఎందుకు? పాప్కార్న్ అందులో వేసేయాలి. చాలండి. సో ఇది కొద్దిగా బాయిల్ అయితే మనము అవి వేసుకోవాలా పాప్కార్న్? ఓకే, సో ఎలాగో కొంచెం టైం ఉంది కాబట్టి ఇందాకంటే ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని క్వశ్చన్స్ అడగటానికి. ఓకే, ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? హాయ్ మౌనిక, నా పేరు సుబ్బలక్ష్మి. సంజని మీ మేనల్డికి 2వ భార్యగా చేస్తారా చేయరా? ఓకే, సో క్వశ్చన్ మౌనిక. సో మరి ఏంటి చేస్తారా? చేయడం అంటే
అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే ఇంకా తప్పదు కదా. తప్పదు కాబట్టి చేసేస్తారనమాట. సంధ్య చేసుకుంటావా? సంధ్యకి ఏం తెలీదు, అమాయకురాలు కదా. కాదు, అది గౌరీ. ఓహో, గౌరీ అమాయకురాలు, సంధ్య చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, చాలా తెలివిగల అమ్మాయి, చాలా డేర్ అండ్ డాషింగ్. ఇప్పుడు ఏం చేస్తుంది అయితే మరి? ఆల్రెడీ పెళ్లి మేనల్లుడి చేతిలో మోసపోయింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తను యాక్సెప్ట్ చేయాలి కదా సంజయ్ చేసుకోవడానికి. అండ్ ఉషా కూడా సంధ్యకి ఇచ్చి పెళ్లి చేయడం గురించే తను మ్యారేజ్ చేసుకుంది. మొత్తం నిజాలన్నీ తెలిస్తే అకార్డింగ్ అంటే స్టోరీ ప్రకారం నాకే ఇచ్చి చేస్తారేమో. ఏమో, అదే సంధ్య చేసుకుంటుందా? సంధ్య అయితే చేసుకోదు, డెఫినెట్ చేసుకోదా? మోసం చేసిన వాళ్ళని మళ్ళీ ఎలాగా, కష్టం కదా. అది అడిగాను. చేసుకోదు అని మనం ముందు డిసైడ్ చేయలేము. అది ఇట్స్ ఇన్ డైరెక్టర్ గారు అండ్ డైరెక్టర్ గారు చెప్తే తప్పదుగా. అప్పుడు తప్పదు. సో నువ్వు జనరల్ గా నీ మామూలుగా ఒపీనియన్ సంధ్య లాగా నువ్వు చెప్పావన్నమాట. ఓకే, నైస్. సో ఇది ఆఫ్ చేసేసారండి? ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసి ఇందులో పాప్కార్న్ ఫీల్ అవుతారా మళ్ళీ? మేమిద్దరం తినాలి కదా పక్కన ఉన్నప్పుడు. సూపర్ బాగున్నాయి. ఇది సాల్టెడ్ గా ఉన్నాయి కదా, సాల్ట్ చూసి వేసుకోవాలి మీరు. నీళ్ళల్లో వేసాక ఏమైనా తగ్గిద్దా? తగ్గిపోతుంది. ఇప్పుడు ఇది కూడా మనకి స్వీట్ కార్న్ లో అయిపోతుంది అనుకుంటా. తీసేసుకుందాం. నీళ్ళల్లో వేసేపోతుంది, డైరెక్ట్ దాంట్లో వేస్తే ఏమవుతుంది? ఇంకా గట్టిగా ఉండిపోతుంది. ఇదైతే క్రిస్పీగా లోపల సాఫ్ట్ అవుతుందా? సాఫ్ట్గా అవుతుంది. వాటర్ వద్దు, వాటర్ వేయట్లేదు. ఇది లెమన్ చెప్తా. కొంచెం వాటర్ వేయాలి. వాటర్ ఇందులో వేయాలా? లైట్. అప్పుడు చక్కగా ఈ బాయిల్ చేసిన వాటర్ కొంచెం ఓ ఊరికే అలాగా. ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్, ఓకే, సాల్ట్. సో ఆల్రెడీ సాల్టెడ్ కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకున్నారా? చాట్ మసాలా. బాగుంటుందండి ఈ ఫ్లేవర్. బాగుంటుంది. అండ్ రెడ్ చిల్లీ పౌడర్. అందు కొంచెం చాలా అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశారు. సార్ మూత పెట్టుకుందాం. పెట్టేసేయండి. సో కొంచెం ఆ టేస్ట్ అన్ని పట్టేస్తే సరిపోతుంది. పౌడర్స్ అన్ని యాడ్ చేశారు కదా. ఓకేనా అండి? ఓకే, అయిపోయింది. పైన కొత్తిమీర ఓకే, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? ఓకే. సుధా ఇవి బాగున్నాయి. మిర్చి రాజుగారి కోసం చేసి తీసుకొచ్చాను. రాజుగారి కోసం చేసి తీసుకొచ్చారంట. రాజుగారు అమ్మాయి అబ్బాయి ఇలాంటి చెక్క బొమ్మలు అవి దొరుకుతూ ఉంటాయి కదా. జుట్టుకి ఏమిటో రంగేశారు, చక్కగా డీటెయిలింగ్ అన్ని బాగా ఇచ్చారు. డై చేశారండి, బాగుంది. ఈ దీని మూత ఎందుకు అంటుంది? ఇలా నవ్వట్లేదు. ఇది నవ్వటమా? అభిరుచి ప్రోగ్రామ్ వస్తుందని నవ్వుతుంది. ఓహో. సో ఈ రెండు ఇలా పెడదామా, అటొకటి ఇటొకటి. ఓకే, నైస్. పాప్కార్న్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాప్కార్న్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక పాప్కార్న్ వేసి ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, సోం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ఉడికించిన పాప్కార్న్, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, చాట్ మసాలా, కారం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పాప్కార్న్ కర్రీ రెడీ. ఓకే, మరి పాప్కార్న్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఇదిగోండి, జడ్జెస్ ఇచ్చేసేయండి. ఇవి పెట్టారు ఫ్లవర్స్. ఎవరికి? వాళ్ళకైనా? వాళ్ళు రాజుగారికి డిష్, వాళ్ళకి ఫ్లవర్సా? థ్యాంక్ యూ. ఎవరేమైనా తీసేసుకున్నాం. ఇన్నాళ్ళకి మాకు కూడా ఒక డిష్ దొరికింది ఫైనల్లీ.
ఫైనల్స్ కి వచ్చాం కదా, మీరేనా? దయదలిచారు. మేము కూడా తింటాం, టేస్ట్ చూస్తున్నాం. ఎలా ఉంది మౌనిక పాప్కార్న్ తో డిష్? అన్ని చెప్పేస్తారా ఏంటి తిన్నా వెంటనే? ఇంకా జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా. జడ్జ్మెంట్ ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని? అయినా మేము ఇప్పుడే చెప్పాం. చెప్పపో. ఓకే చెప్పప్పా. ఓకే పిచ్చి గౌరీ. ఓకే సుధా గారు వెయిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఆవిడ పాప్కార్న్ బౌల్ ఇచ్చి పంపించేసి ఉంటే బాగుండేది. వద్దులే, తర్వాత వాళ్ళు మనకి ఎలాగో బెటర్, అప్పుడు కూడా ఇవే తిందాం. ఓకే అయితే ఇప్పుడు 2 వంటలు అయిపోయాయి, 3వ వంట స్టార్ట్ చేద్దాం కానీ ఒక చిట్కా తర్వాత. ఓకే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నా పేరు సంధ్య. సంధ్య గారు చిట్కా చెప్పండి. ఫేస్ గ్లోయిగా రావడానికి బాదం బాగా పేస్ట్ చేసి అందులో కొంచెం తేనె, మిల్క్ అండ్ అలోవెరా జెల్ కొంచెం కలిపి మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేస్తే ఓ 15 మినిట్స్ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేస్తే బాగా గ్లోయిగా వస్తుంది. ఓకే, బాదం పేస్ట్ చేసి అందులో కొంచెం తేనె, కొంచెం అలోవెరా జెల్, కొంచెం పాలు మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా మొహానికి అప్లై చేసుకుని కాసేపు ఆగి కడిగేసుకుంటే మొహం కాంతివంతంగా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మరి ఇప్పుడు ఆడియన్స్ నుంచి శ్రీలత మనకోసం ఒక మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. సో చూసేద్దాం మ్యూజిక్. I wanna, you wanna, one more, chum chumma, chum chumma, chummo. Oi babu, oi ra babu, oi ra ri orai. Eh babu, oi ra babu, babu, eh ra babu, purra misam ki ruche pulana babu. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి ఇవాళ మన లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో ఈ పార్టిసిపెంట్ వంట కూడా అయిపోతే ఇంకా మెగా ఫైనల్స్ కి ఎవరు వెళ్తారనేది కాసేపట్లో మనకు తెలిసిపోతుంది. సో మరి ఇవాళ మన లాస్ట్ పార్టిసిపెంట్ వసుమతి గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. వెల్కమ్ వసుమతి గారు. హాయ్ వసుమతి గారు, వెల్కమ్ అండి. సో ప్రిపేర్ అయ్యారా బాగా ఫైనల్స్ కి? బాగా ప్రిపేర్ అయ్యాను. మన రాజు గారు చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, వాటికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యారా? అయ్యాను. సో ఏం రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు? గోంగూర బేబీకార్న్ కర్రీ. గోంగూర బేబీకార్న్ కర్రీ మంచి కాంబినేషన్. సో సింపుల్ రెసిపీ అయినా కూడా బాగా చేయొచ్చు టేస్టీగా. సో బాగా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి గోంగూర బేబీకార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర బేబీకార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, బేబీకార్న్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి చిన్న ముక్క, జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బాదం పప్పు కొద్దిగా. ఓకే, సో వసుమతి గారు స్టార్ట్ చేద్దామా?
ముందుగా ఆయిల్ తీసుకోండి. ఓకే. ఆయిల్ కాగాక అందులో ఉల్లిపాయలు వేసుకోండి. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి. ఓకే. ఇందులో కొద్దిగా సాల్ట్, జస్ట్ ఆనియన్ మగ్గడానికి. మగ్గడానికి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనా? తర్వాత గోంగూర వేసుకోండి. ఓకేనా? సో ఇదంతా మగ్గాలి కదా? మూత పెట్టేస్తాను. అందుకే ఈ గోంగూర పులుపు ఎక్కువ, బాగా మగ్గితే గానీ కష్టం కాబట్టి ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మరో చిట్కా ఏంటో చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సీతమ్మ. సీతమ్మ గారు, చిట్కా చెప్పండి. శీతాకాలం కదండి, పెరుగు తొందరగా తోడుకోదు. తోడేసేటప్పుడు 2 ఎండుమిరకాయలు వేసి తోడెత్తే తొందరగా తోడు. పెరుగులో 2 ఎండుమిరపకాయలు వేసుకుంటే పెరుగు తొందరగా తోడుకుంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా? సో చూద్దామండి. అయ్యయ్యో, మగ్గిందా? మీరు ఇంకా గోంగూర వేయడానికి ఆలోచించారు. మీరు వేసిన దగ్గర ఆపేస్తే అదో మూలకెళ్ళేది. వాటర్ వేసుకుంటాం కాబట్టి సరిపోద్దంటారా? గరం మసాలా పౌడర్, కారం. ఏ గోంగూర ఎక్కడ? అక్కడే ఇంట్లోనే ఇంకా వాటరా? ఇదిగోండి. కొబ్బరికాయ, కాజు, బాదం పేస్ట్. కొబ్బరి, కాజు, బాదం పేస్ట్ టేస్ట్ కోసం. సో ఆ పులుపు కొంచెం మేనేజ్ చేయడం కోసం మీరు కాస్త కమ్మగా యాడ్ చేస్తున్నారు. సాల్ట్ వేసుకోండి. ఇందాక ఉల్లిపాయల దగ్గర కొంచెం వేసారు, అంటే గోంగూర పులుపు కాబట్టి వేసుకోవచ్చు. అందులో బేబీ కార్న్ వేసుకోండి. ఇది హాఫ్ బాయిల్ చేసుకుని బేబీ కార్న్. అదే అలా పొడుగు పొడుగు వేసేస్తున్నారా? కట్ చేయట్లేదు. కొద్దిగా కట్ చేసి పీసెస్ లా వేసుకుంటే చక్కగా బోల్డ్ ముక్కలు అవుతాయి కదా? అవుతాయి, కానీ అంటే ఇప్పుడు లుక్ వైజ్ గా అలా వేస్తారా, లేకపోతే ఇంట్లో కూడా మీరు ఇలాగే చేస్తారా? ఇలాగే చేసుకుంటాం. అలాగే చేసుకుంటారా? బజ్జీ అది కూడా అలాగే. బజ్జీలో ఓకే, కర్రీస్ లోకి చక్కగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటాయి కదా అని. కొంచెం మూత పెట్టేస్తారా? వాటర్ ఏమైనా వేసుకుంటారా? కొంచెం చాలా అక్కర్లేదు, సరిపోతుంది. మూత పెట్టేసుకోండి. 2 minutes ఆ ఫ్లేవర్స్ అన్ని బేబీ కార్న్ కి పట్టేస్తే సరిపోతుందా? చూద్దామండి. ఆపేద్దామా? ఆపేద్దాం. ఓకే అండి, మరి వేడివేడిగా గోంగూర బేబీకార్న్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర బేబీకార్న్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు కలిపి పేస్ట్ చేసుకోవాలి. బేబీకార్న్ ను ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర వేసి వేయించాలి. దీనిలో గరం మసాలా, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, ఉడికించిన బేబీకార్న్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, గోంగూర బేబీకార్న్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా? ఇదిగోండి మీ రెసిపీ, జడ్జెస్ కి ఇచ్చేసేయండి.
పక్కపో. ఓకే వసుమతి గారు, సో అయిపోయిందండి ఇంకా మీ వంట కూడా. సో తెలిసిపోతుంది ఇంకాసేపట్లో ఎవరు మెగా ఫైనల్స్ లోకి వెళ్తారనేది. అప్పుడు దాకా వెయిట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, సో మరి సక్సెస్ఫుల్ గా లాస్ట్ ఫైనల్స్ లో 3 వంటలు అయిపోయాయి. వంటలు తిని ఎలా ఉందో చెప్పు అంటే చెప్పట్లేదు కాబట్టి నీకు ఒక పనిష్మెంట్. నువ్వేం మాట్లాడాలి? డాన్స్ చేయాలి ఇక్కడ అంతే. అది మీకు పనిష్మెంట్ కాదు, నీకే. ఎందుకంటే మేము ఆఫ్ కోర్స్ నీ డాన్స్ ఎంజాయ్ చేస్తాం. ఓకే ఓకేనా? yes music. नायक तू है लब नायक तुझसे दिल ढोलक दिल दन दन बीट मार नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनो राजा रे इस पेटनु किस पेट रे है नायक మరి ఇప్పుడు రాజు గారి కార్వింగ్ చూసేద్దాం. yes రాజు గారు వెల్కమ్. వెల్కమ్ రాజు గారు. థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు కార్వింగ్ ఇంతేనా? టీ కప్ చేస్తున్నాను. సో అంటే నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తున్నా కదా, ఆ కప్ బదులుగా ఈ కప్ ఇస్తున్నాను. సో ఈ కప్ ఇన్స్పిరేషనల్ గా అన్నమాట. ఈ కప్ వచ్చేసింది, ఆ కప్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. కాన్ఫిడెన్స్ పెంచుతున్నారు అన్నమాట ఇలా కూడా. వెరీ గుడ్, బాగుంది. ఓకే, పెద్ద నైఫ్ ఇస్తారా? సో అలాగే ఇక్కడ పైన సో దీన్ని ఇలా తిరిగేసి పెట్టేస్తే మనకి ఇదే కింద బేస్ కూడా అవుతుంది. సో తర్వాత దీని మీద కొంచెం లైట్గా డిజైన్ కూడా వేస్తున్నాను. సో ఒక్కొక్కసారి మనకు మంచిగా గ్రీన్ కలర్ డార్క్ కలర్ దొరుకుతుంది. అలాంటివి తీసుకున్నప్పుడు ఇంకా ఇలాంటి డిజైన్స్ వేసినప్పుడు బాగా కనిపిస్తుంది. ఓకే అండి, అయిపోయిందా రాజు గారు? చిన్న ఫ్లవర్ లా వేస్తున్నాను. పెద్ద దోసకాయలు దొరికితే మగ్గులు కూడా చేసుకోవచ్చు. ఎక్కువ టీ తాగొచ్చు నీలాంటి వాళ్ళు అయితే. ఓకే ఓకే, సో నెక్స్ట్ హ్యాండిల్. సో పొడి వంకాయ తీసుకున్నాం. కొంచెం ఇలా బెండ్ ఉంటే బాగుంటుంది. ఇందాక అందుకే బౌల్ ఇచ్చేయమన్నా. అయిపోయింది చూసావా? అప్పటి నుంచి తింటుంటే ఇప్పటికి అయిపోయినాయి.
టేస్టింగ్ ఇవ్వట్లేదని చాలా డిప్రెస్ అయిపోయి ఒక్కటే మనం తింటున్నాం. ఇంకా రేపు ఎలాగో మెగా ఫైనల్స్ ఇంకా అసలు ఇవ్వరు కదా. ఓకే ఓకే రాజు గారు, ఇదిగో వేడి వేడిగా ఉండాలి కదా. ఓకే, క్యాప్ కూడా పెట్టేసారా? అవును. వావ్, ఇది చూస్తుంటే టీ తాగాలనిపిస్తుంది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చక్కగా మంచి బుడ్డి కార్వింగ్ రెడీ అయిపోయిందండి. మరి నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? ఎస్, మన టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారండి రెసిపీస్ తో? సో మరి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసేయడానికి. స్టార్ట్ చేసేద్దాం. మీ పేరండి? నా పేరు సుబ్బలక్ష్మి. ఏం చేశారు? బియ్యం మురుకులు చేశాను. బియ్యం మురుకులు. ఓకే. ఓకే, మీ పేరండి? నా పేరు వినూత్న. నేను కొబ్బరి పకోడీ చేశాను. కొబ్బరి పకోడీయా? మీ పేరులాగే మీ ఐటమ్ కూడా కొత్తగా ఉంది, వినూత్నంగా ఉంది, కొబ్బరి పకోడీ. మీ పేరండి? నెక్స్ట్. నా పేరు సిరివల్లి. బ్రెడ్ కట్లెట్ అండి. ఓకే. ఓకే, మీ పేరు? నా పేరు మణి. సేమియా దద్దోజనం. సేమియా దద్దోజనం. ఓకే ఓకే, మీ పేరండి? నా పేరు ఇందు. పప్పు ఉండ్రాలు చేశాను. పప్పు ఉండ్రాళ్ళు. సో మరి అన్ని రెసిపీస్ టేస్ట్ చూసేసారు. మరి జడ్జ్మెంట్? ఓకే, సో మరి ఎవరు అనౌన్స్ చేస్తారు? సో 5 వంటలు కూడా చాలా బాగా, దేనికదే సపరేట్ టేస్ట్ చాలా బాగున్నాయి. సేమియా దద్దోజనం దగ్గర నుంచి కొబ్బరి పకోడీ, అలాగే పప్పు ఉండ్రాళ్ళు, కట్లెట్ ఒకటి, అలాగే సగ్గుబియ్యం మురుకులు. సో అన్నీ బాగున్నాయి. సో వీటిలో 2 చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి సగ్గుబియ్యంతో మురుకులు ఒకటి, అలాగే సేమియా దద్దోజనం. సో ఒక్కరినే విన్నర్ చేయాలి కాబట్టి ఈ రెండిట్లోకి సగ్గుబియ్యం మురుకులు. సుబ్బలక్ష్మి గారు. ఈ రోజు రెసిపీ ఆఫ్ ది డే విన్నర్ సుబ్బలక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ అండి, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి, మీరే వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇందు గారు రండి. ఓకే, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వల్లి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ మణి గారు రండి. మణి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, ఎవరికి? ఓకే, మరి ఫైనల్ గా వినూత్న గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే ఓకే, మరి వాటి రెసిపీ ఆఫ్ ది డే సగ్గుబియ్యం మురుకులు. మరి సగ్గుబియ్యం మురుకులు తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. సగ్గుబియ్యం మురుకులు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, సగ్గుబియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని జంతికల గొట్టంలో వేసి కాగే నూనెలో మురుకుల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం మురుకులు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాధిక. రాధిక గారు, చిట్కా చెప్పండి. బట్టల మీద బురద మరకలు పడినప్పుడు బంగాళదుంప నీటితో ఉతికితే మరకలు పోతాయి. బంగాళదుంప ఉడికించుకున్న నీరు, ఉడికించిన నీరుతో ఉతికితే మరకలు పోతాయి. ఓకే ఓకే, బట్టల మీద బురద మరకలు అయినప్పుడు బంగాళదుంపలు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ నీటితో కనుక బట్టలు వాష్ చేసుకుంటే ఆ మరకలు పోతాయంట. ట్రై చేసి చూడండి. బాగుంది, మంచి టిప్ చెప్పారు రాధిక్ గారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. సో మరి ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ లోంచి ఎవరు మెగా ఫైనల్స్ లోకి వెళ్ళిపోతారో ఇప్పుడు తెలిసిపోతుంది. సో మరి ఎవరు ఆ లక్కీ పార్టిసిపెంట్? సో లాస్ట్ ఫైనల్స్ లో ఎవరు వెళ్తున్నారు మెగా ఫైనల్స్?
ఓకే. సో ఇవాళ ఫైనల్స్ లో వంటలు ఎలా ఉన్నాయి రాజు గారు? బాగున్నాయండి. ముగ్గురు కూడా డిఫరెంట్గా ట్రై చేశారు. అరటికాయ 65 కానీ, పాప్కార్న్ కర్రీ, అలాగే గోంగూర బేబీకార్న్ కర్రీ. ఓకే. సో ముందుగా అరటికాయ 65 మేడం ప్రాసెస్ మీరు బాగా చేశారు. బట్ అది ఫైనల్గా ఏంటంటే మంచూరియా అయిపోయింది ఇది. ఓకే. సో సోయా సాస్ ఇవన్నీ యాక్చువల్గా అక్కర్లేదు. 65లో నేను అంతకుముందు కూడా మీతో కూడా ఉన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను 65 ఎలా చేయాలి మెథడ్ అనేది కూడా. బట్ అదొకటి కొంచెం మేజర్ అది, ఎందుకంటే డిష్ ప్రాపర్గా సేమ్ అదే మెథడ్లో చేస్తే బాగుంటుంది. మంచూరియాగా అది కరెక్ట్ ప్రాసెస్లో చేశారు. టేస్ట్ అనేది కూడా బాగా వచ్చింది. ఓకే. పాప్కార్న్ కర్రీ ఓకే, డిఫరెంట్ అటెంప్ట్ బాగుంది. గోంగూర బేబీకార్న్ కర్రీ, బేబీకార్న్స్ కొంచెం కట్ చేస్తే బాగుంటుంది. అంటే ఫుల్ లెంత్గా ఎవరు కూడా, అంటే మామూలుగా ఇంట్లో అఫ్కోర్స్ మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు చేసుకుంటున్నానని చెప్పారు. బట్ మామూలుగా మనం బయట ప్రజెంట్ చేసేటప్పుడు మటుకు కంఫర్ట్గా ఉండే సైజ్ అనేది తీసుకోవాలి. మినిమం అంగుళం నుంచి 2 అంగుళాలు, అంతకుమించి పెద్దగా ఉంటే ఎవరు కూడా తీసుకోలేరు. ఎక్సెప్ట్ స్నాక్స్ చేసినప్పుడు పర్లేదు, లెంత్ వైజ్గా ఉన్న మనకి ఏదంటే ఫింగర్ చిప్స్ 3 అంగుళాలు ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇంకోటి మీరు గోంగూరతో పాటు కొంచెం మసాలా పేస్ట్ ఏదో వేసారు, అక్కడ కొంచెం అది గోంగూరను డామినేట్ చేసింది. లేదా మీరు గోంగూర క్వాంటిటీ ఇంకొంచెం పెంచితే గోంగూర ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ మసాలా ప్లస్ గోంగూర కరెక్ట్గా బ్లెండ్ కాలేదు. ఓకే. సో ఈరోజు ఫైనల్స్ కి ఎవరు వెళ్ళిపోతున్నారు? సో ఈరోజు మెగా ఫైనల్ కి వెళ్తున్న వారు సుధా. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సుధా గారు. కంగ్రాట్స్ అండి. నైస్. ఓకే. సో మరి ఈరోజు మెగా ఫైనల్స్ లోకి వెళ్ళిపోయారు సుధా గారు. కంగ్రాచులేషన్స్ అండి. సో మీ ఇద్దరు ఏం అప్సెట్ అవ్వకండి. ముందుగా వసుమతి గారు రండి. సో వసుమతి గారు, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఏం డిసప్పాయింట్ అవ్వదు, ఇక్కడ దాకా వచ్చారు. సో అలాగే మీకు రాజు గారు చేసే ఆ కార్వింగ్ నైఫ్ కూడా అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే. నెక్స్ట్ విజయ గారు రండి. సో విజయ గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. అండ్ అలాగే రాజు గారు చేసే కార్వింగ్ నైఫ్ కూడా మీకు గిఫ్ట్ అండి. మరి ఫైనల్ గా ఈరోజు మెగా ఫైనల్ లోకి వెళ్ళిపోయారు సుధా గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. వచ్చేయండి సుధా గారు. కంగ్రాట్స్ అండి. సో మీరు అన్నట్టుగానే మెగా ఫైనల్స్ లోకి వెళ్ళిపోయారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీరేం చెప్పలేరా? ఆవిడకి కూడా పాపం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో డోంట్ వరీ అండి. సో కప్పు గెలుచుకున్నారు. సో ఆ పెద్ద కప్పు కూడా మీరే గెలుచుకోవాలని కోరుకుంటున్నాము. ఓకేనా? ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే మెగా ఫైనల్స్ కాబట్టి 2 రెసిపీస్ చేయాలి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఓకే. సో రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే మౌనిక, విష్ణుప్రియ, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా రాజు గారికి జడ్జ్మెంట్ లో హెల్ప్ చేస్తూ అండ్ అలాగే ఆడియన్స్ అడిగిన క్వశ్చన్స్ కి కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్. ఓకే. మరి విశాఖపట్నంలో ఫైనల్స్ అయిపోయాయి. అండ్ రేపే మెగా ఫైనల్. మరి ఆ ₹1,00,000 గెలుచుకునే లక్కీ పార్టిసిపెంట్ ఎవరో చూడాలి అంటే మీరు రేపటి ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు. మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ ఫైనల్స్ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ. బై.